కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని మోందా తుఫాను బాధితులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలిచిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ మండలం అశ్వారావుపాలెం, వేకనూరు, చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామాల్లో తుఫాను బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే బుద్ధ పంపిణీ చేశారు. తుఫాను కారణంగా ఇబ్బంది పడిన మత్స్యకారులు, చేనేత కార్మికులు, ఎస్టీలకు పూరిళ్లు, వారికి ప్రభుత్వం నేనున్నానంటూ భరోసా ఇచ్చిందన్నారు. మనం పెద్ద ఎత్తున వస్తున్న తుఫాను కొంతవరకు మనకు ఉపశమనాన్ని కలిగించింది. అయితే రైతుకు మాత్రం తీవ్రమైన నష్టం కలిగింది. రైతులు ప్రత్యేకించి వాణిజ్య పంటలు వేస్తున్న వాళ్ళు, మన అరటి కానీ, బొప్పాయి కానీ ఇలాంటి తోటలన్నీ కూడా అలా విరిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. అలాగే వరి వేసుకున్న వాళ్ళకి కూడా నష్టం ఏ రకంగా ఉంటుందో భవిష్యత్తులో మనం కేరళ పరిస్థితి అవుతుంది. అక్కడికే మనం ముందుగానే డ్రైనేజీని బాగు చేయించడం, నీటి పాటల కొరకు మనం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇంకా సమస్య మనం ఎదుర్కోక తప్పలేదు. ఎందుకంటే ప్రకృతిని మనం ఎవరం కూడా ఎదిరించలేదు. ప్రకృతి బీభత్సాన్ని సృష్టిస్తే దాన్ని ఎదుర్కోవడానికి చాలా కష్టసాధ్యం. అయినప్పటికీ కూడా ఈ తప వీలైనంత వరకు ప్రాణ నష్టం లేకుండా నివారించడం, ఆస్తి నష్టం కూడా చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే ఈ పునరావాస కేంద్రాలు పెట్టి ఎవరైతే సరైన ఇల్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారందరినీ కూడా మనం ఈ బస్తీ మన పునరావాస కేంద్రాల్లో పెట్టి వాళ్ళకి సకల సౌకర్యాలు కూడా మనం కల్పించాం. ఈ రిలీఫ్ క్యాంపులో ఉన్న వాళ్ళకి మనం వెంటనే ఇంత పెద్ద ఎత్తున సహాయం వస్తుందని ఎవరు కూడా ఊహించాం. కానీ వెంటనే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఈ రోజున రిలీఫ్ క్యాంప్లో ఉన్నవారికి ఒక వ్యక్తి అయితే 1000 రూపాయలు, అలాగే ముగ్గురు లేదా అంతకంటే ఉంటే 3000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం కాకుండా